India charges us auto tariffs higher than 100%. Whatever they tax us, we will tax them. This is happening by friend and foe. This system is not fair to the United States and never was. And so on April 2nd, రెసిప్రోకల్ టారిఫ్స్ అంటే ఇతర దేశాల అమెరికన్ ప్రొడక్ట్స్పై విధించే దిగుమతి సుంకాల రేట్లనే అమెరికా కూడా వసూలు చేస్తుంది. ఇతర దేశాలతో అమెరికా వస్తువులపై ఎక్కువ ట్యాక్స్ విధిస్తున్నాయని, కానీ యుఎస్ మాత్రం తక్కువ టారిఫ్స్ వసూలు చేస్తుండటంతో నష్టపోతుందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. దీనివల్ల వాణిజ్య లోటు పెరుగుతుందని చెప్తున్నారు. ఎన్నికల ప్రచారంలో కూడా ట్రంప్ ఈ వాదన వినిపించారు. కంటికి కన్ను, సుంకానికి సుంకం, అదే రేటును వసూలు చేస్తాం అని గట్టిగానే చెప్పారు. ఈ విధానం వల్ల దిగుమతులపై టారిఫ్స్ దాదాపు 2% పెరగవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. యుఎస్ నుంచి చేసుకుంటున్న దిగుమతులపై ఇతర దేశాలు ఎక్కువ ట్యాక్స్ విధించి లాభపడుతున్నాయని ట్రంప్ ప్రభుత్వం భావిస్తుంది. టారిఫ్స్ సమం చేయడం వల్ల వాణిజ్య సజావుగా సాగుతుందని, అమెరికా ఉద్యోగులకు భద్రత లభిస్తుందని, ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. ఈ టారిఫ్స్ అమెరికాలో ఫ్యాక్టరీలను నిర్మించేలా కంపెనీలను ప్రోత్సహిస్తాయని, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి ఉద్యోగాలను సృష్టిస్తాయని ట్రంప్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ పాలసీతో విదేశాల నుంచి యుఎస్కి ఏమాత్రం నష్టం జరగదని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ చెప్పారు. మరి రెసిప్రోకల్ టారిఫ్ వల్ల ఇండియా, ఇతర దేశాలపై ప్రభావం ఎలా ఉండబోతుంది? ట్రంప్ తాజాగా ప్రధాని మోదీతో భేటీ అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే అంతకుముందు కొన్ని గంటల ముందే భారత్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో ఎక్కువ ట్యాక్సులు ఉంటాయని, తమ ప్రోడక్ట్స్పై భారీగా టారిఫ్ విధిస్తుందని కామెంట్ చేశారు ట్రంప్. అమెరికా వస్తువులపై భారత్ ఎలాంటి ట్యాక్స్ విధిస్తే భారత్పై అమెరికా అంతే మొత్తంలో టారిఫ్ వసూలు చేస్తుందని స్పష్టం చేశారు. ట్రంప్ నిర్ణయంతో ఇండియా, థాయిలాండ్పై ఎక్కువ ప్రభావం పడవచ్చని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే యుఎస్ వస్తువులపై ఈ రెండు దేశాలు విధించే రేట్లు ఇప్పుడు వాటికి వర్తిస్తాయి. అమెరికాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉన్న మెక్సికో, కెనడా, దక్షిణ కొరియా వంటి దేశాలు ఈ టారిఫ్స్ కారణంగా ప్రభావితం కాబోవని గోల్డ్మ్యాన్ సాక్స్ అనలిస్టులు చెప్తున్నారు. గ్లోబల్ ఎకానమీపై ప్రభావం ఎలా ఉంటుందంటే, ఈ టారిఫ్తో అమెరికన్ వినియోగదారుల ధరలు, దిగుమతులపై ఆధారపడే కంపెనీలకు భారం పెరగవచ్చు. కొన్ని దేశాలు ఎక్కువ టారిఫ్స్ విధిస్తూ ప్రతీకారం తీసుకోవచ్చు. ఇది యుఎస్ ఎగుమతులపై ప్రభావం చూపుతుంది. కంపెనీలు ఊహించలేని ట్రేడ్ పాలసీ కారణంగా పెట్టుబడులను ప్లాన్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొనవచ్చు. చైనా, ఇండియా, బ్రెజిల్ వంటి ప్రధాన ఆర్థిక వ్యవస్థలు తీసుకున్న నిర్ణయాలు అమెరికాలో ఆర్థికపరమైన ఉద్రిక్తతలకు దారితీయవచ్చు. మరి టారిఫ్ ఎందుకు విధిస్తారో తెలుసుకుందాం. టారిఫ్స్ అంటే ట్యాక్స్లు. ఇవే ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ వనరులు. వీటిని ప్రభుత్వాలు ఇప్పుడు స్థానిక పరిశ్రమలను రక్షించడానికి వాణిజ్య ఒప్పందాలలో నెగోషియేషన్ టూల్గా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం యుఎస్కి మొత్తం ఆదాయంలో టారిఫ్ శాతం 1.57% మాత్రమే. 2024లో ప్రభుత్వం టారిఫ్ నుంచి 77 మిలియన్లను సేకరించింది. అయితే రెసిప్రోకల్ టారిఫ్స్ విధించడం ద్వారా ఈ వాటాను పెంచుకోవాలని ట్రంప్ లక్ష్యంగా పెట్టుకున్నారు. యుఎస్లో ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఏం జరగబోతుంది అంటే, ఈ టారిఫ్ కనుక తక్షణమే అమల్లోకి వస్తే గతంలో సూచించిన 10 నుండి 20% యూనివర్సల్ టారిఫ్ను ఇవి భర్తీ చేస్తాయా లేదా ప్రధానంగా అమలవుతాయా అనే దానిపై స్పష్టత రాలేదు. ఒకవేళ ఆ స్పష్టత వస్తే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ వంటి వాణిజ్యేతర అంశాల ఆధారంగా ట్రంప్ సుంకాలను సర్దుబాటు చేయవచ్చు అనేది ఒక ప్రధాన అంశం, ప్రధాన ఆందోళన కూడా. ఇది అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలను మరింత క్లిష్టతరం చేసే అంశంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చూడాలి ట్రంప్ తీసుకున్న నిర్ణయం రెసిప్రోకల్ టారిఫ్స్ విధించే విధానంలో ట్రంప్ విధి విధానాల వల్ల ప్రపంచం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోబోతుందో అని. India charges us auto tariffs higher than 100%. Whatever they tax us, this is happening by friend and foe. This system is not fair to the United States and never was. And so on April 2nd,